హాయ్ గాయ్స్, ఈరోజు నేను రూబిక్స్ క్యూబ్ వన్ సైడ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యూబ్ ఫస్ట్ సైడ్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నేను వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు అనదర్ ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వైట్ సెలెక్ట్ చేసుకుంటే మనం దాని ఆపోజిట్ కలర్ ఎల్లో వైపు వెళ్ళాలి. ఎల్లోకి ఈ 4 ఎడ్జెస్ వైట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇలా మొత్తం క్యూబ్నంతా మొత్తం వైట్ ఈ 4 ఎడ్జెస్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి ఫార్ములా లేదు, దీన్ని మనం ఓన్గా చేసుకోవాలి. ఓన్గా చేసుకోవడం సో ఈజీ. ఇవ్వండి, ఇలా చేసుకున్నాక మనకి ఇక్కడ ఏవైతే ఉన్నదో ఏం చేస్తామంటే, ఇక్కడ ఏమైతే ఉన్నాయి కదా, మనం దీంతో మ్యాచ్ చేయాలి. ఈ కలర్ని ఇక్కడ ఇవ్వండి, బ్లూ అండ్ బ్లూ కదా. ఇప్పుడు దీన్ని ఇలా కిందకి పంపించేయాలి, కిందకి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఆరెంజ్ and next color green, and let's go to next color ఏమొచ్చి రెడ్. ఇప్పుడు మనం కింద చూసుకుంటే చూడండి, ప్లస్ సింబల్ ఫస్ట్ అవ్వాలి. దాంతోపాటు ఇగోండి ఈ రెండు అలాగే ఈ రెండు ఇంకా ఇది కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏం చేయాలంటే, బాటమ్ లేయర్ ఏదైతే ఉందో ఆ బాటమ్ లేయర్లో మనం వైట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇక్కడ వైట్ ఉంది కదా, ఏమేమి ఉన్నాయి కలర్స్, రెడ్ మరియు గ్రీన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సెంటర్స్ మధ్యలో పెట్టాలి. కొన్ని రెడ్ అలాగే గ్రీన్. ఇప్పుడు మనం ఏ ఫార్ములా చేయాలంటే ఆర్ డాష్ డి డాష్ ఆర్ డాష్ డి, ఆ సేమ్ సీక్వెన్స్ని అలా చేసుకున్నాక మనం మొత్తం క్యూబ్ అంతా అలాగే చేయాలి. ఇవ్వండి, ఇప్పుడు మనం ఇలా సాల్వ్ చేసుకున్నాక దట్స్ ఇట్. మన క్యూబ్ సాల్వ్ చేసినట్టే. గుడ్, ఇదే గ్రేట్ టైం. ఇప్పుడు వీడియోని ఫుల్ మొత్తం అంతా చూసి ఎలా చేయాలో మెసప్ చేసి మొత్తం నేర్చుకోండి. గుడ్, దట్స్ ఇట్. ఇంకా మన క్యూబ్ వన్ సైడ్ అయిపోయింది. గుడ్, వన్ సైడ్తో పాటు మనకి ఇక్కడ ఇది ఇలా రావాలి. ఇలాగా ఇది ఇది మనకి మన నెక్స్ట్ స్టెప్ మిడిల్ లేయర్కి పనికి వస్తుంది. ఒకవేళ ఫుల్ మిడిల్ లేయర్ కావాలి అంటే, ఫుల్ మొత్తం క్యూబ్ అంతా చేయడం కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.